హలో గైస్, నమస్తే. వెల్కమ్ టు అవర్ డే 5 ఆఫ్ 30-day లీడ్ కోడ్ సిరీస్. ఈరోజు మనం 1518 క్వశ్చన్ చూద్దాం. ఇది ఈరోజు డైలీ ఛాలెంజ్. ఇది చూద్దాం. క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, దెర్ ఆర్ n వాటర్ బాటిల్స్ దట్ ఆర్ ఇనిషియల్లీ ఫుల్ ఆఫ్ వాటర్. యూ కెన్ ఎక్స్చేంజ్ ఒక వేరియబుల్ ఇది ఎంటీ వాటర్ బాటిల్స్ ఫ్రమ్ ద మార్కెట్ విత్ 1 వాటర్ ఫుల్ బాటిల్. అంటే క్వశ్చన్ ఏం లేదు, చాలా సింపుల్ క్వశ్చన్. 5 బాటిల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చేసుకుంటున్నా, ఇవన్నీ మనం తాగేసి ఒక ఎక్స్చేంజ్ బాటిల్స్ ఇస్తే మళ్ళీ మనకి కొత్త వాటర్ బాటిల్ ఒకటి ఇస్తాడు అంటున్నాడు. ఇది సంగతి. మనకి ఈ క్వశ్చన్ ఆల్రెడీ చిన్నప్పుడు చాలాసార్లు విని ఉంటాం. బ్రెయిన్ టీజర్ కింద సిగరెట్స్ బట్స్ ఉండేది కదండి, సేమ్ క్వశ్చన్, సేమ్ మోడల్. ఇప్పుడు ఎలా అంటే, ద ఆపరేషన్ ఆఫ్ కింద కండిషన్స్ ఏం మెన్షన్ చేశాడంటే, ద ఆపరేషన్ ఆఫ్ డ్రింకింగ్ ఫుల్ వాటర్ బాటిల్ ఈస్ టర్న్ ఇంటూ ఎంప్టీ వాటర్ బాటిల్. అంటే ఒక బాటిల్ని తాగితే అది పక్కాగా సగం తాగడానికి లేదు, ఒక 20% తాగడానికి లేదు, అలా ఏం లేదు, మొత్తం తాగాల్సిందే. అదొక కండిషన్. ఇప్పుడు ఇలా ఇస్తే క్వశ్చన్ మనకేం, గివెన్ ద 2 ఇంటీజర్స్ బాటిల్స్ అండ్ ఎక్స్చేంజ్, రిటర్న్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వాటర్ బాటిల్స్ యూ కెన్ డ్రింక్. అది క్వశ్చన్. మీకు అర్థమై ఉంటుంది. ఇంకోసారి చెప్తాను చూడండి. మనకు వచ్చేసరికి బాటిల్స్ ఉన్నాయి 1 2 3 4. ముందు ఇవన్నీ ఫిల్ ఉన్నాయి. ఇవన్నీ మనం తాగేస్తే ఏమవుతుంది? ఎంటీ అవుతుందిగా. తర్వాత ఇవి మళ్ళీ మనం షాప్ వాడికి ఇస్తే ఒక ఫుల్ బాటిల్ ఇస్తాడంట. ఈ కేసులో మొత్తం మనం ఎన్ని తాగొచ్చు? ఇక్కడ 4, ఇక్కడ 1, టోటల్ 4 + 1 5 కదా. ఇది క్వశ్చన్. ఆ క్వశ్చన్లో ఏం మెన్షన్ చేస్తాడంటే, ఇనిషియల్గా ఎన్ని వాటర్ బాటిల్స్ ఉన్నాయి. షాప్ వాడు, ఒక్కొక్క షాప్ దగ్గర ఒక్కొక్క రేట్ ఉంటుంది కదా. ఈ షాప్ వాడు ఎన్ని వాటర్ బాటిల్స్ ఇస్తే మనకి, ఎన్ని ఎంటీ వాటర్ బాటిల్స్ ఇస్తే ఒక ఫుల్ వాటర్ బాటిల్ ఇస్తాడు అనేది మెన్షన్ చేస్తాడు. సో మనం టోటల్గా ఎన్ని వాటర్ బాటిల్స్ తాగొచ్చు అనేది మనం కనుక్కోవాలి. సో ఫస్ట్ ఒక వేరియబుల్ తీసుకుందాం, ఒక మీనింగ్ఫుల్ వేరియబుల్ నేమ్. నెంబర్ ఆఫ్ బాటిల్స్ డ్రాంక్ అనేది ఒకటి పెట్టుకుందాం. ఈక్వల్స్ టు ఇనిషియల్గా అయితే ఎన్ని బాటిల్స్ ఉన్నాయో అవన్నీ ఫుల్ కాబట్టి అవన్నీ తాగొచ్చు మనం. దాని తర్వాత తాగేసిన తర్వాత పరిస్థితి ఏంటి? ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు కదా. నెంబర్ ఆఫ్ వాటర్ బాటిల్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాక ఇంకో వేరియబుల్ పెట్టుకుందాం, ఇంట్ ఎక్స్చేంజ్ అని. అంటే ఎన్ని బాటిల్స్ వస్తాయి అని. ఇంట్ ఎక్స్చేంజ్ ఈక్వల్స్ టు బాటిల్స్ / ఎక్స్చేంజ్ చేస్తే మనకి ఎన్ని వాటర్ బాటిల్స్ వస్తాయో తెలుస్తుంది కదండి. ఇప్పుడు అంటే మనకి ఎన్ని వాటర్ బాటిల్స్ వస్తాయో తెలిసింది. ఇన్ ఎక్స్చేంజ్ మనం ఇప్పుడు ఇంకెన్ని తాగొచ్చు? నంబర్ ఆఫ్ బాటిల్స్ డ్రాంక్ ఈక్వల్స్ టు ముందు తాగినవి ప్లస్ ఇప్పుడు ఎక్స్చేంజ్ చేసుకున్నాం, అంతే కదండి. ఎక్స్చేంజ్ దీని తర్వాత ఇంకేం చేయొచ్చు? ఇప్పుడు మన దగ్గర ఇన్ని వాటర్ బాటిల్స్ ఉన్నాయి మొత్తం. ఇంట్ రిమైండర్ అండి. అంటే ఒక వేరియబుల్ తీసుకుందాం, ఇంట్ రిమైండర్ అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో కేసు చూడండి, ఈ కేసు కాకుండా ఇంకో కేసు చూడండి. మన దగ్గర 4 ఫుల్ వాటర్ బాటిల్స్ ఉండే. మన షాప్ తాగేసిన తర్వాత అన్నీ ఎంటీ అయ్యి ఉండే. ఇవి మన షాప్ వాడికి ఇస్తే 3 బాటిల్స్కి ఒకటి ఇస్తాడు అనుకోండి, 3 ఎంటీ బాటిల్స్, 1 ఫుల్ బాటిల్.
మన దగ్గర ఇప్పుడు ఏముంటాయి, ఇది ప్లస్ ఈ ఎంటీ వాటర్ బాటిల్ ఉంటుంది కదా, ఇది ఉండిపోయింది. ఇప్పుడు మనం అందుకే ఇవి ఎన్ని రిమైనింగ్ ఉన్నాయి అని కనుక్కోవడానికి ఇంట్ రిమైండర్ అనే ఒక వేరియబుల్ పెడదాం. ఇంట్ రిమైండర్లో ఏంటి, ఎన్ నెంబర్ బాటిల్స్ నమ్ ఎక్స్చేంజ్ కదా, అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఉండే వాటర్ బాటిల్స్ని తాగేసాం. ఇక్కడ ఉండే వాటర్ బాటిల్స్ని మనం తాగేస్తే ఎక్స్చేంజ్ వచ్చి అవి కూడా తాగేసాం. ఇప్పుడు మళ్ళీ ఇచ్చేయాలి కదా. ఇప్పుడు నెంబర్ ఆఫ్ వాటర్ బాటిల్స్ ఎన్ని ఉంటాయి లాస్ట్లో, ఈక్వల్స్ టు ఎక్స్చేంజ్, అంటే ఎక్స్చేంజ్ చేసుకునేటప్పుడు వచ్చిన వాటర్ బాటిల్స్ ప్లస్ రిమైండర్గా మిగిలిపోయినవి ఇవి మిగిలాయి కదండి. మన దగ్గర ఇన్ని వాటర్ బాటిల్స్ ఉన్నాయి కదండి. మళ్ళీ లాస్ట్లో మనం రిటర్న్ నెంబర్ ఆఫ్ వాటర్ బాటిల్స్ డ్రాంక్ అంతే కదండి. నెంబర్ ఆఫ్ బాటిల్స్ డ్రాంక్ ఇది చెయ్యాలి మనం. ఇది ఒక వైల్ లూప్లో పెట్టాలి అంతే కదా. ఎందుకంటే ఇక్కడ మనం చిన్న తీసుకున్నాం కాబట్టి ఇలా, అదే కానీ కొద్దిగా 15 వాటర్ బాటిల్స్ తీసుకొని ఇలా 15 ఉన్నాయండి. 15ని మళ్ళీ తాగితే మనకి తగ్గుతాయి కదా. అంటే 15 తాగేసాక ఎంటీ అయిపోయి మళ్ళీ ఫుల్ వస్తాయి కదా. ఒక 5 బాటిల్స్ వచ్చాయి, 5 వచ్చాయి. ఈ 5 కూడా తాగేసి మళ్ళీ ఇస్తే మళ్ళీ వస్తాయి కదండి. ఇలా మళ్ళీ ఇలా అంటే ఇది వైల్ లూప్ కదా, ఇలా తగ్గుతూ ఉంటుంది. అంటే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు అంటే బిగ్ ఆఫ్ లాగన్లో వస్తుందండి. ఎప్పుడు మనకు వైల్ లూప్ రన్ అవ్వాలి, నమ్ బాటిల్స్ అనేది ఎప్పుడైతే ఎక్స్చేంజ్ రేట్ కన్నా ఎక్కువ ఉందో అప్పుడు దాకా రన్ అయితే చాలు అంతే కదండి. ఎక్స్చేంజ్ రేట్ కన్నా ఎక్కువ ఉంటే చాలు కదండి. ఇప్పుడు మనం కొన్ని చిన్న చిన్న చేంజెస్ చేద్దాం. ఇంకా ఏం అవసరం లేదండి, రన్ చేద్దాం. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఓకే, సాల్వ్ అయిందండి. సబ్మిట్ చేసి చూద్దాం. ఓకే, దట్స్ ఇట్ అండి, అయిపోయింది. చూసారా టైం కాంప్లెక్సిటీ అనలైజ్ చేసి చూద్దాం. ఓకే అండి, ఇంకా అనలైజ్ చేయడానికి మన దగ్గర క్రెడిట్స్ లేవు. ఇది అండి, లాజిక్ ఏం లేదు, చాలా సింపుల్ అండి. మళ్ళీ ఇంకోసారి చెప్తా చూడండి. ఫస్ట్ 15 బాటిల్స్, ఇది ఇక్కడ చెప్తాను చూడండి, ఫార్మాట్ చేద్దాం. ఓకే, దట్స్ ఇట్ అండి. ఫస్ట్ మన దగ్గర నెంబర్ ఆఫ్ 1 ఇది ఎందుకు రాసాం, మన దగ్గర ఎన్ని వాటర్ బాటిల్స్ ఉన్నాయో అవన్నీ మనం తాగొచ్చు కదా, తాగేసిన తర్వాత ఈ వైల్ లూప్ కొంతసేపు పక్కన పెట్టండి. ఎక్స్చేంజ్ చేసుకుంటే మనకి ఎన్ని వస్తాయండి చెప్పండి. నమ్ బాటిల్స్కి డివైడెడ్ చేయాలి. అంటే నమ్ బాటిల్స్ ఒకవేళ 5 ఉంటే నమ్ ఎక్స్చేంజ్ 2 ఉంటే 5/2 మనకి 2 ఫుల్ బాటిల్స్ వస్తాయి. ఒక ఎంటీ బాటిల్ ఉంటుంది కదా, అది ఎక్స్చేంజ్. మనం ఎన్ని తాగామో ఆ ముందు తాగినవి ప్లస్ ఈ ఎక్స్చేంజ్ కూడా, అంటే ఇప్పుడు కొత్తగా వచ్చాయి కదా ఇవి కూడా తాగేస్తే ఇప్పుడు ఏమయ్యాయి ఇవి రిమైండర్ అంటే 5, 2 ఆ కేసులో రిమైండర్ ఎంత 1. ఒక బాటిల్ మిగిలింది కదా, ఆ ఒక్క బాటిల్ నెక్స్ట్ టైం ఇవ్వచ్చు కదా. అంటే ఈసారి వచ్చిన బాటిల్స్ నెక్స్ట్ టైం వచ్చిన దాంట్లోకి ఇవ్వచ్చు కదా. నమ్ బాటిల్స్ నమ్ ఎక్స్చేంజ్ ఈ రెండిట్లు చేస్తే ఇన్ని బాటిల్ మిగిలాయి అని. ఇక్కడ నమ్ బాటిల్స్ మళ్ళీ లాస్ట్లో ఏంటి, ఇక్కడ ఎక్స్చేంజ్
చేసినప్పుడు ఫస్ట్ టైం ఎక్స్చేంజ్ చేసినప్పుడు కొన్ని బాటిల్స్ వచ్చాయి, తర్వాత రిమైండర్లో కొన్ని బాటిల్స్ మనకి మిగిలాయి. ఈ రెండు యాడ్ చేసుకోవచ్చు కదా. అంటే ఈ రెండు ఎక్స్చేంజ్లో వచ్చినవి డ్రింక్ ఫుల్ వాటర్ బాటిల్స్ మనం తాగేసిన తర్వాత ఎంటీ రిమైండర్లో, అంటే ముందు ఎక్స్చేంజ్ చేసుకోగానే దానికి తగినంత సరిపోదు, ఎక్స్చేంజ్ రేట్ దగ్గర అంత లేవు. సో నమ్ బాటిల్స్ అంటే టోటల్ ఇన్ని. ఇప్పుడు వైల్ లూప్ ఎక్కడి వరకు రన్ అవ్వాలి, మన దగ్గర ఎప్పుడైతే నమ్ బాటిల్స్ ఎక్స్చేంజ్ రేట్ కన్నా ఎక్కువ వాటర్ బాటిల్స్ ఉన్నాయో మనం అదంతా వరకు వైల్ లూప్ రన్ చేయాలి. దాని తర్వాత లాస్ట్లో బాటిల్స్ డ్రాంక్ రిటర్న్ చేస్తే మనకి చూసారు కదండి టైం కాంప్లెక్సిటీ. మీరు మామూలుగా సాల్వ్ చేసి చూస్తే బిగ్ ఆఫ్ లాగ్ అని వస్తుంది దీనికి, ఎందుకంటే వైల్ లూప్ బై 2 తగ్గుతుంది కాబట్టి బై టూ నమ్ బాటిల్స్ అనేది ప్రతిసారి బై 2 అని కాదు, బై నెంబర్ ఆఫ్ ఎక్స్చేంజ్ రేట్తో తగ్గుతుంది కదా. సో లాగ్ ఎన్ టైం కాంప్లెక్సిటీ 0 milliseconds బీట్స్ 100 seconds 100% అండి. మెమరీ వచ్చేసరికి కొద్దిగా ఉంది, దీన్ని మళ్ళీ ఆప్టిమైజ్ చేయొచ్చు, మన కమింగ్ వీడియోస్లో చూద్దామండి. ఓకే అండి, థ్యాంక్స్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.